ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. 7 సంవత్సరాల? అవునమ్మా. ఈ బిడ్డ జాతకరీత్యా పెద్ద పాపకి ప్రాణగండం 7 ఏళ్ల పాటు ఉంటుంది. అప్పటి వరకు ఈ బిడ్డతో నువ్వు అజ్ఞాతవాసం చెయ్యక తప్పదు తల్లి. కాదు అని కలిసుంటే కఠిన పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పెద్ద పాపని కోల్పోవలసి ఉంటుంది. రామాయణంలో సీతారాములకు అరణ్యవాసం, భారతంలో పాండవులకి అజ్ఞాతవాసం తప్పలేదమ్మా. విధి అంత బలీయమైనది. దాన్ని దేవతలే తప్పించుకోలేకపోయారు. మానవులం మనమెంత. స్వామీజీ, సార్ని పిల్లల్ని వదిలి బిడ్డతో మా మేడం అంత దూరం వెళ్ళలేదు. అలా అని పెద్ద పాప అమ్ముని దూరంగా పంపలేదు. వేరే దారి చెప్తారనే కదా మేము ఇక్కడికొచ్చింది. మీరు అడిగిందే అడిగినా, నేను చెప్పిందే చెప్పినా జాతకం ఏమీ మారదమ్మా. బ్రహ్మ రాసిన రాతని భూమి మీద అందరూ అనుభవించి తీరాల్సిందే. ఇంకో విషయం అమ్మా, నేను ఇదివరకే చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఈ విషయం మీ మధ్యలోనే ఉండాలి. కాదని ఎవరికైనా చెప్పారో పెద్ద పాపతో పాటు మిగతా పిల్లలకు కూడా ప్రమాదం తల్లి. ఈ బిడ్డను తీసుకొని మీరు ఎంత త్వరగా ఎంత దూరం వెళ్ళిపోతే అంత మంచిది. మృత్యువు దగ్గరికి రాకముందే దూరంగా వెళ్ళిపోండమ్మా. బిడ్డతో 7 ఏళ్ల పాటు అజ్ఞాతవాసం చెయ్యండి. మీరు ఎక్కడున్నారు మీ కుటుంబ సభ్యులకు తెలియకుండా అజ్ఞాతవాసం చెయ్యాలి. అదే మీకు మీ కుటుంబ సభ్యులకి మంచిది. నువ్వు 7 ఏళ్ల పాటు అజ్ఞాతవాసం చేసి తీరాలి. అజ్ఞాతవాసం చేసి తీరాలి. మీరు ఎక్కడున్నారు మీ కుటుంబ సభ్యులకు తెలియకుండా అజ్ఞాతవాసం చెయ్యాలి. డాడ్, నీకేం భయం లేదమ్మా. నేనున్నాను కదా, అందరం ఉన్నాం. ధైర్యంగా ఉండు. అమ్మో, కుక్క గద్ద పాము ఏది మన ఇంటి వైపు రాకుండా నేను కాపలా కాస్తాను. నువ్వు నిశ్చింతగా ఉండు. మీరు ముగ్గురు అమ్ము దగ్గరే ఉండండి. తనని విడిచి ఎక్కడికి వెళ్ళదు. ఓకే డాడ్. రెస్ట్ తీసుకోమ్మా. అమ్ము, నువ్వేం కంగారు పడకు. నీకు మేమున్నాం కదా, డోంట్ వరీ. ఏం కాదమ్ము, ధైర్యంగా ఉండు. ఈసారి ఏదొచ్చినా మేం నిన్ను కాపాడతామమ్ము, నువ్వు భయపడకు. బాగి అక్కడ
ఇక్కడెక్కడా కనిపించట్లేదు. మీరు అమ్ముని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళగానే బాగి యాదమ్మని తీసుకుని ఎక్కడికో బయటకు వెళ్ళింది అమర్. హ, ఎక్కడికి వెళ్ళారు? ఏమో నాకు కూడా చెప్పలేదు. అప్పుడు వెళ్ళిన వాళ్ళు ఇంత నైట్ అయినా ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి? బాకీ ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినట్టు? అమర్ నువ్వేం టెన్షన్ అవ్వకు. బాగి ఒంటరిగా వెళ్ళలేదు కదా, తోడుగా యాదమ్మ కూడా వెళ్ళింది. కాసేపట్లో వచ్చేస్తారు. మనోహర్ గారు, మిస్ అమ్మకు తోడుగా మీరు వెళ్లకుండా ఆ యాదమ్మని ఎందుకు పంపించారు? అది పిల్లలు భయపడుతున్నారు అమర్. వాళ్ళకి తోడుగా నేను ఉండాలనుకున్నాను. అయినా వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో నాకు కూడా చెప్పి వెళ్ళలేదు. అమర్, అమ్ములాగా బాగా ఏమీ చిన్నపిల్ల కాదు కదా, నువ్వేం కంగారు పడకు. పచ్చగా ఉంటున్న ఇంటిపై కొన్ని పిచాచులు కన్నేశాయిలే సార్. ఎదురుగా వచ్చి పోరాడే ధైర్యం లేక చాటుమాటుగా దెబ్బతీయాలి అనుకుంటున్నాయి. ఎవరి గురించి అంటున్నావు రాథోడ్? కొందరి పిరికి పంతల గురించిలే మేడం. వారు చేసే నమ్మక ద్రోహాలు, వెన్నుపోటు గురించి. అలాంటి వాళ్ళు ఎవరున్నారు రాథోడ్? ఓ, రణ్వీర్ గురించి అంటున్నావా? తనే అమ్ము పైన కుక్కతోనో గద్దతోనో దాడి చేయించుంటాడని అనుమానిస్తున్నావా? అతనికి అంత సీన్ లేదు. తను ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్నట్టు తెలిసిందే. ఈ ఇంటికి శత్రువు రణవీర్ మాత్రమే కాదు మేడం, తన వైఫ్ కూడా శత్రువే. రణవీర్తో పాటు ఆవిడ కూడా ఈ ఇంటిపై యుద్ధం చేస్తుంది. ఆవిడ గారు ఎవరైనా ఎక్కడున్నా సారు త్వరలోనే కనిపెడతారులే. అప్పుడు ఆ రాక్షసుకుంటుంది. అయినా ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు రాథోడ్? మీరు కూడా ఈ ఇంటి మనిషే కదా మేడం, మీకు ఈ విషయం తెలియాలి కదా. అమర్కి రణ్వీర్ మీద డౌట్ ఉందేమో అని అలా చెప్పాను. ఇది రణ్వీర్ పని అయితే కాదు. జంతువులు, పక్షులు అప్పుడప్పుడు మనుషుల మీద దాడి చేయడం సహజమే. వాటితో ఇంకెవరో దాడి చేస్తున్నారు అనుకోవడం ఫూలిష్నెస్ అవుతుంది. మనోహరి, మేము అలా ఆలోచిస్తున్నామని నీకెవరు చెప్పారు? అంటే వరుసగా దాడి జరిగితే ఎవరైనా అలాగే ఆలోచిస్తారు కదా మరి. అవి న్యాచురల్గా దాడి చేశాయో లేక ఎవరైనా కావాలనే చేయించారో నేను త్వరలోనే కనిపెడతాను. ఈ దాడుల వెనక ఎవ్వరున్నా సరే వదిలిపెట్టను. అనవసరంగా ఈ టాపిక్ బయటకు తీసుకొచ్చాను. ఆ సంగతి మాకు వదిలే మనోహరి. ఈ విషయం బాగీతో, పిల్లలతో నువ్వు ఎప్పటికీ డిస్కస్ చేయకు.